ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు, కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు. ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. స్కిల్ కేసు వికృత కుట్ర కట్టుకథ గుట్టు విప్పేద్దాం రండి. అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏంటి? దేశమంతటిని అట్టుడికేలా చేస్తున్న చంద్రబాబు గారి కేసులో పదే పదే వినిపిస్తున్న పదం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ఆవిర్భావం గురించి తెలుసుకుంటే సైకో జగన్ అండ్ కో అనే కుట్ర ముఠా చెప్తున్న కట్టుకథ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూసే యువతి యువకులు, చదువుకుంటున్న విద్యార్థులు లేదా వొకేషనల్ కోర్సులు, పాలిటెక్నిక్, ఐటీఐ చేసిన యుక్త వయస్కులకు సకాలంలో ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పేద మధ్యతరగతి పిల్లలు అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టం. అలాంటి వారికి ఉత్తమ శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి దోహదపడేందుకు ఉద్దేశించిన లాభాపేక్ష లేని ఉత్తమ సంస్థది. ఈ సంస్థ ద్వారా చంద్రబాబు హయాంలో పెద్ద సంఖ్యలో యువతకు, ముఖ్యంగా నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి జరిగిన మాట వాస్తవం. వాస్తవం వాస్తవం ఈ మాట మేము చెబుతున్నది కాదు. సాక్షాత్తు నేటి జగన్ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్ వివరాలే అందుకు నిదర్శనం. ఆ లెక్క ప్రకారం చూస్తే చంద్రబాబు పాలనలో 16 లక్షల మంది యువతి యువకులు ఈ సంస్థలో శిక్షణకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో 3,37,000 మంది శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన వారి కోసం 2,394 జాబ్ మేళాలు నిర్వహించారు. అందులో 85,711 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇది అసలు విషయం. ఆయన సాధించి చూపిన అద్భుత ఫలితం. మరి ఘనత వహించిన సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది పేద మధ్యతరగతి పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించారని ప్రశ్నిస్తే గుడ్లు తేలేసే పరిస్థితి వస్తుంది. జగన్ ఏలుబడిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో శిక్షణ అనంతరం కల్పించిన ఉద్యోగాల సంఖ్య 21,267 మాత్రమే. అందులో కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శిక్షణ పొందిన వారు 15,372 మంది. అంటే ఈ దుర్మార్గుడైన ఈ పెత్తందారు పాలనలో ఉద్యోగాలు పొందింది కేవలం 5,895 మందే. అలా చూస్తే చంద్రబాబు పాలన ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య 1,00,000 దాటినట్టు. 1,00,000 ఉద్యోగాలెక్కడా? 5,000 ఉద్యోగాలెక్కడా? ఎక్కడైనా పొంతనుందా? అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే బాపతు నేటి పాలెగాళ్లది. వారికి యువత భవిష్యత్తు ఆటలాడుకోవడం మాత్రమే వచ్చు. కార్పొరేట్ సంస్థలు తమ ఆదాయంలో 1% CSR అంటే సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టే విధానం ఎప్పటి నుంచో ఉంది. వారు పెట్టే ఖర్చు డబ్బుల రూపంలో ఉండదు. ప్రభుత్వం చేతికో ప్రభుత్వ బ్యాంకుల్లోనూ వెయ్యరు. నగదు లావాదేవీలు అస్సలు జరగవు. కేవలం వస్తు సేవల రూపంలో మాత్రమే ఖర్చు ఉంటుంది. సీమెన్స్ అనేది ప్రపంచ దిగ్గజ కంపెనీ. 175 సంవత్సరాల క్రితం జర్మనీలో పుట్టింది. సరిగ్గా 101 సంవత్సరాల క్రితం ఇండియాలో అడుగుపెట్టింది. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3,11,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 12 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. అంతటి సీమెన్స్ అనే కార్పొరేట్ దిగ్గజం మన రాష్ట్రంలో పేద మధ్యతరగతి పిల్లలకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. సీమెన్స్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 3,356 కోట్ల రూపాయలు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 6 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్లను నెలకొల్పారు. ఒక్కో సెంటర్ విలువ 559 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% అంటే 330 కోట్లు. దీనికి GST 40 కోట్లు కలిపితే మొత్తం 370 కోట్ల రూపాయలు. మిగిలిన సింహభాగం ఖర్చంతా సీమెన్స్ కంపెనీదే. ముందే పేర్కొన్నట్టు సీమెన్స్ తన వాటాని డబ్బుల రూపంలో ఇవ్వదు. అంత విలువైన మిషనరీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, కోర్స్ మెటీరియల్ వంటి సేవల రూపంలో సమకూరుస్తుంది. డిజైన్ టెక్ అనే పూణే సంస్థ సీమెన్స్ కు అనుసంధానంగా పనిచేస్తుంది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ITI కాలేజీల్లో శిక్షణ కేంద్రాలను నెలకొల్పడం, శిక్షణ సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలు పెంచడం ఈ సంస్థ బాధ్యతలు. ఈ ప్రాజెక్టు వ్యయంలో ఏపీ ప్రభుత్వం వాటాను చెల్లించాలని
సిమెన్స్ కంపెనీ కోరింది. అందుకు ప్రభుత్వం అంగీకరించి 2 విడతల్లో 370 కోట్ల నిధులను విడుదల చేసింది. ఆ నిధులతో 40 ఇంజనీరింగ్ కాలేజీలు సహా వివిధ విద్యా సంస్థల్లో శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలను 372 సాంకేతిక ల్యాబ్స్ ను సిమెన్స్ నెలకొల్పింది. గుజరాత్ లో కంటే తక్కువ ఖర్చుతో మన రాష్ట్రంలో వీటిని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఆయా కేంద్రాల్లో శిక్షణ కొనసాగుతోంది. కళ్ళున్నవాడు కొంతవరకు మాత్రమే చూస్తాడు, దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఈ సెంటర్లలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పిల్లలు ఒక్కొక్కళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కొందరైతే లక్షల రూపాయల జీతం ఆర్జిస్తూ ఆనందంగా ఉన్నారు. వాస్తవం ఇలా ఉంటే నిత్యం అబద్ధాలు, అసత్యాలతో కూడిన కట్టుకథలు వండి వార్చే జగన్ సతీమణి భారతిరెడ్డి రోత పత్రిక ఎప్పట్లాగే తప్పుడు వార్తలు రాస్తోంది. స్కిల్ కేసులో అసలు సిమెన్స్ కంపెనీతో సంబంధం లేదని, సిమెన్స్ పేరును వాడేసుకున్నారని భారతిరెడ్డి రోత పత్రిక కూతలు కూస్తోంది. సిమెన్స్ మాకు ఈమెయిల్ పంపిందని సిఐడి వాదిస్తోంది. పైగా ఈ విషయం సాక్షికి మాత్రమే సిఐడి చెప్పడం ఆశ్చర్యం. జగన్ ప్రభుత్వంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొండూరు అజయ్ రెడ్డిని నియమించారు. ఈయనెవరో, ఇతని అర్హతలేమిటో ఎవ్వరికి తెలియదు. నిజానికి ఏ అర్హత లేకపోయినా ఖచ్చితంగా పేరు చివర ఉండాల్సిన తోకుంటే అన్ని ఉన్నట్లే. ఈ కొండూరు అజయ్ రెడ్డి స్కిల్ సంస్థలో అవినీతి జరిగిందని గుర్తించారంట. వెంటనే మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రభ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ గురించి సిమెన్స్ డిజైన్ టెక్ తో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలియజేశాడు. రోత పత్రిక అశుద్ధ పచ్చు చూడండి. దీన్ని బరితెగింపు కాక మరేమంటాం. నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఇంకొక అసత్యారోపణ. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో నైపుణ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ప్రేమ్ చంద్రారెడ్డి సిమెన్స్ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు విలువ లెక్కగట్టమని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, క్లుప్తంగా చెప్పాలంటే సిఐటిడికి లేఖ రాశారు. ఆ సంస్థ లెక్కలు కట్టి 3,356 కోట్ల రూపాయలని నివేదికిచ్చింది. లెక్క సరిపోయింది. మరి అవినీతి జరిగింది ఎక్కడ? ఏ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కేబినెట్ నిర్ణయం లేకుండా చంద్రబాబు సొంతంగా నిర్ణయం తీసుకున్నారని కారు కూతలు కూయడం సైకో బ్యాచ్ బరితెగింపుకు నిదర్శనం. ఒకవేళ అవినీతి జరిగిందని అనుకుందాం. అలాంటప్పుడు నైపుణ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రేమ్ చంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షించిన కళ్ళం అజయ్ రెడ్డిని ఎందుకు విచారించలేదు? ఎందుకని అదుపులోకి తీసుకోలేదు? ఇదే అజయ్ కల్లం రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగిన రోజు తెల్లవారుజామున జగన్ ఇంట్లో ఎందుకున్నట్టు? అదే ప్రేమ్ చంద్రారెడ్డిని, కల్లం అజయ్ రెడ్డిని సలహాదారులుగా నియమించుకోవడం ద్వారా లక్షలాది రూపాయల ప్రజల సొమ్మును ఎవడబ్బ సొమ్ముని ఉదారంగా ఖర్చు చేస్తారు. ఈ కేసులో 37వ పేరుగా చంద్రబాబును చేర్చిన సిఐడి వారు చెప్తున్న అసలు నిందితులను ఎందుకు వదిలిపెట్టింది? సిఐడి చెప్తున్నది ఏంటంటే 200 కోట్ల రూపాయల మేర జరిగిన ఈ అవినీతిలో 37 మంది ఉన్నారని. 37వ వారు చంద్రబాబు. అంటే ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలన్నమాట. పిల్లల భవిష్యత్ కోసం, వారి బంగారు జీవితాల కోసం తపించిన నిత్య శ్రామికుడు, మన ముందు నడయాడే మహర్షి వీళ్ళు చెప్పే అవినీతి సొమ్ము కేసులో 37వ వాడిగా ఉంటారంటే ఎవరు నమ్ముతారు? జగన్ రెడ్డి కక్షతో ఇలా పగ తీర్చుకోవచ్చు, కానీ ఆ కక్ష ఖరీదు ఈ రాష్ట్ర భవిష్యత్తు. ప్రముఖ కంపెనీలు ఇకపై మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూస్తాయా? గద్దె దిగిపోతూ పోతూ ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి పిల్లల భవిష్యత్తులో నిప్పులు పోసిపోతున్నాడు. నువ్వు నిజంగా సైకోవి జగన్ రెడ్డి. పిల్లల జీవితాలతో ఆడుకున్న నువ్వు సైకోవి కాకపోతే ఇంకేమవుతావు? నువ్వు సైకోవి. చంద్రబాబును నమ్ముకున్న యువతి యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. ఈ దగాకోరు సైకోను నమ్ముకున్నోళ్ళు మాత్రం గ్రామ వాలంటీర్లుగా మిగిలారు. ఈ రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి. అంతకు మించి మరో మార్గం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, పారా హుషార్. మీ భవిష్యత్కి మీరే బాధ్యులు.